ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ కి పెద్ద దిక్కుగా ఉన్న స్టార్ హీరోలు పెద్ద సినిమాల్ని నమ్మి జనాలు గుడ్డిగా థియేటర్ కు వెళ్లే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే చిన్న సినిమాలు ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో భారీ సక్సెస్ కొడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. మరి అలా ఈ సంవత్సరం చిన్న సినిమాలుగా వచ్చి బిగ్గెస్ట్ హిట్ అయినవేంటో, బాక్స్ ఆఫీస్ కి బూస్టప్ ఇచ్చినవేంటో ఇవాంటి రివైండ్ లో చూద్దాం. చిన్న సినిమాలకు అసలు థియేటర్లే లేని సిచ్యువేషన్ నుంచి స్టార్ హీరోల సినిమాల్ని కూడా తప్పించి కంటెంట్ ఉన్న సినిమాలకు థియేటర్లు ఇస్తున్నారు. అలా కంటెంట్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి చిన్న సినిమాలు. లేటెస్ట్ గా హీరోగా ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న రోషన్ హీరోగా ఆడియన్స్ ముందుకొచ్చిన సినిమా ఛాంపియన్. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఛాంపియన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కోసం రోషన్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తోంది. రొటీన్ స్టోరీలు కాకుండా ఇలా స్పోర్ట్స్ డ్రామా కాబట్టి జనాల్ని ఇంప్రెస్ చేసింది ఈ సినిమా. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న మరో చిన్న హీరో ఆది సాయి కుమార్. ఈసారి రొటీన్ జోనర్ కాకుండా కెరీర్ లో ఫస్ట్ టైం మైథాలజీ థ్రిల్లర్ మూవీతో థియేటర్లకు వచ్చారు. లాస్ట్ వీకెండ్ కి థియేటర్లకు వచ్చిన శంబాల లాస్ట్ వీక్ రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో మంచి టాక్ తెచ్చుకుని ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. పీరియాడిక్ మిస్టిక్ థ్రిల్లర్ గా శంబాల అందరికీ కనెక్ట్ అవ్వడంతో పాటు మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తోందని యునానిమస్ టాక్. ఈ మధ్య కాలంలో సరికొత్త కంటెంట్ తో ఆడియన్స్ కి బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా వచ్చి సక్సెస్ అయిన మరో చిన్న సినిమా రాజు వెడ్స్ రాంబాయ్. జనానికి పెద్దగా పరిచయం లేని అఖిల్ రాజ్, తేజస్వి, చైతు జొన్నలగడ్డని లీడ్ రోల్స్ లో పెట్టి సాయిలు అనే కొత్త డైరెక్టర్ చేసిన ఈ రాజు వెడ్స్ రాంబాయ్ కి 2 కోట్లు కూడా బడ్జెట్ అవ్వలేదు. కానీ సినిమా మాత్రం దాదాపు 25 కోట్లు కలెక్ట్ చేసి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చని ప్రూవ్ చేసింది. సినిమాలే కాదు, ఈ సంవత్సరం అంతా చిన్న సినిమాలకు గోల్డెన్ ఇయర్ అనొచ్చు. తెలుగులోనే కాదు, సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాయి. చిన్న సినిమాలు 100 కోట్ల కలెక్షన్లతో ఇండస్ట్రీలో పెద్ద హీరోలకు షాక్ ఇస్తున్నాయి. అలా తెలుగులో ఈ మధ్య వరుసగా చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వీటిలో జాయిన్ అయిన మూవీ మిరాయ్. తేజ, సజ్జా, మనోజ్ లీడ్ రోల్స్ లో కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కిన మిరాయ్ మూవీ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ 5 రోజుల్లో 100 కోట్లు కలెక్షన్లు చేసి పాన్ ఇండియా వైడ్ గా తన సత్తా చూపించింది. మొత్తంగా 150 కోట్లు కలెక్ట్ చేసి చిన్న సినిమాలకు ఫుల్ క్రేజ్ పెంచేసింది. ఏ మాత్రం పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా అప్కమింగ్ ఆర్టిస్టులతో తెరకెక్కిన కోర్టు మూవీ స్టార్ హీరోల సినిమాల కంటే పెద్ద హిట్ అయింది. కానీ నాని నిర్మాతగా ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి లీడ్ రోల్స్ లో 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కోర్టు మూవీ 60 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. సినిమా కలెక్షన్ల కంటే కంటెంట్ వైజ్ ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎటువంటి స్టార్ కాస్ట్ లేకపోయినా సబ్జెక్ట్ తోనే ఆడియన్స్ ని ఆకట్టుకుంది ఈ చిన్న సినిమా. అంతెందుకు జస్ట్ 1-2 కోట్ల బడ్జెట్ తో ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చింది లిటిల్ హార్ట్స్ మూవీ. సెప్టెంబర్ 5న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా 40 కోట్లు దాటి కలెక్ట్ చేసింది. సింపుల్ స్టోరీతో యూత్ నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంది లిటిల్ హార్ట్స్. సాయి మార్తాండ్ డైరెక్షన్ లో మౌలి, శివాజీ లాంటి యంగ్ టాలెంటెడ్ ని ఎంకరేజ్ చేస్తూ చేసిన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ ఆడియన్స్ లో పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంతేకాదు అప్పటి వరకు మంచి హిట్ ఎంటర్టైన్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న బాక్సాఫీస్ కి కాస్త ఆక్సిజన్ ఇచ్చింది. ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అని కాదు, ఈ సంవత్సరం ఏ ఇండస్ట్రీ అయినా చిన్న సినిమాలే కింగ్ మేకర్స్ అయ్యాయి. భారీ బడ్జెట్ పెట్టిన సినిమాలకు గ్యారంటీ లేకపోవడంతో మేకర్స్ కూడా చిన్న సినిమాల మీదే డిపెండ్ అవుతున్నారు. రిస్క్ తక్కువని వరుసగా చిన్న సినిమాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ హిట్లు కొడుతున్నారు. ఈ సంవత్సరం మరోసారి చిన్న సినిమాలతో హిట్లు కొట్టారు సితారా నిర్మాతలు. శ్రీకర, సితారా, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కిన మ్యాడ్ స్క్వేర్ తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి దాదాపు 70 కోట్ల కలెక్షన్లు రాబట్టారు. 2 ఏళ్ల క్రితం వచ్చిన మ్యాడ్ మూవీ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో సూపర్ హిట్ అయింది. దాంతో సీక్వెల్ అనౌన్స్ చేసిన మేకర్స్ ఈ సంవత్సరం కూడా అదే కంటెంట్ తో చిన్న సినిమాగా వచ్చి ఆడియన్స్ ని ఆకట్టుకుని పెద్ద సక్సెస్ అయింది. మినిమం గ్యారంటీ హీరోగా ట్యాగ్ సంపాదించుకున్న శ్రీ విష్ణు మరోసారి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. చిన్న సినిమాగా యూత్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అయిన కంప్లీట్ ఎంటర్టైనర్ సింగిల్ మూవీ 10 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కి 35 కోట్లు కలెక్షన్లు రాబట్టి చిన్న సినిమాల క్రేజ్ ని కంటిన్యూ చేసింది.
కలెక్షన్లు పెద్దగా సాధించకపోయినా ఇంపాక్ట్ క్రియేట్ చేసి అందరినీ కనెక్ట్ అవుతాయి. ఈ సంవత్సరం అలా తెలుగులో కంటెంట్ తో విమెన్ సెంట్రిక్ మూవీస్ గా వచ్చి యునానిమస్ గా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి ఈ సినిమాలు. రష్మిక పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్. ఒక పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూ మరోవైపు హార్డ్ హిట్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. అలా రాహుల్ డైరెక్షన్ లో గర్ల్ ఫ్రెండ్ మూవీ సెన్సేషన్ అయింది. కమర్షియల్ గా అంతగా వర్కౌట్ కాకపోయినా ఆడియన్స్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన చిన్న సినిమాగా నిలిచింది గర్ల్ ఫ్రెండ్. ఇలా మంచి కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన మరో విమెన్ సెంట్రిక్ మూవీ 8 వసంతాలు. గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక లీడ్ రోల్. అయితే 8 వసంతాలు సినిమాలో ఎవరూ వెల్ నోన్ స్టార్ క్యాస్ట్ లేరు. కానీ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లింది అనంతిక సనిల్ కుమార్. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన అనంతిక తన పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుని ఈ చిన్న సినిమాని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది.